మోస్ట్ బూమింగ్ స్కిల్ ఏంటిది? నచ్చావు బ్రో. ఎందుకు వీడియో ఎడిటింగ్ ప్రస్తుతానికి అనుకుందాం. ఎందుకు బూమ్ అయింది? బూమ్ అవుతుందని చెప్తున్నారా లేదా యాక్చువల్ బూమా? యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ బూమింగ్ స్కిల్ అది బూమ్ అయ్యేలాగా చేశారు. మీరేమనుకుంటారు దాన్ని? అది బూమ్ అయ్యేలాగా చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అంటే నా క్వశ్చన్, ఏ సోషల్ మీడియా చూసినా వాటికి తగ్గ రీల్సే ఉంటున్నాయి. మరి వీడియో ఎడిటింగ్ ఇంపార్టెంటే కదా. మరి బూమ్ అంటే మోస్ట్ హైప్ ఉన్న కోర్సా లేకపోతే దీని ముందు ఇంకేమైనా ఉన్నాయి అనుకుంటున్నారు? మార్కెటింగ్ అనో లేదా సొంతం అంటే దీనికి ముందు అంటే ఇంకోటి గ్రాఫిక్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్. ఓకే, శివ నువ్వేమనుకుంటున్నావు? మోస్ట్లీ క్రియేట్ చేసిన హైప్ అన్నది. క్రియేట్ చేసిన హైప్, యాక్చువల్ హైప్ కాదు. ఎందుకంటే మోస్ట్లీ ఇదంతా ప్రతి ఒక్కరు అంటే అకాడమీస్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు బూమింగ్ అనగా ఇంకా అలానే క్రియేటర్స్ కూడా వాళ్ళ ఓన్ ఎడిటింగ్ చేసుకుంటారు కొంతమంది అప్కమింగ్ వాళ్ళు. కానీ ఇలా చేయకుండా వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ఎవరైతే అకాడమీస్ పెట్టి ఉంటారో ఆల్రెడీ ఓన్లీ డిపెండెంట్ దాని మీద అయి ఉంటారో వాళ్ళు ఇచ్చే హైప్ కి వేరే వాళ్ళు థింక్ చేయకుండా వీడిని ఫాలో అయ్యి వీడికి మార్కెటింగ్ వస్తుంది కదా ఇలా చెప్తే అని అంటే సెకండ్ థాట్ లేకుండా ఆలోచించేవాళ్ళు. రైట్. మీకు తెలిసిన వీడియో ఎడిటింగ్ ఏంటి అసలు యాక్చువల్ వీడియో ఎడిటింగ్ ఏంటో నేను చెప్తా, మీకు తెలిసిన వీడియో ఎడిటింగ్ ఏంటో చెప్తా. నాకు తెలిసిన మామూలు వీడియో ఎడిటింగ్ ఏంటంటే మనం ఒక పిక్ తీసుకున్నాం మంది, దానికంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ లేదంటే ఇంకా టెక్స్ట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ వాట్సాప్ స్టోరీస్ కింద పెట్టుకోవడానికి. సో నేనైతే అది అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ అంటే. ఓకే, వీడియో ఎడిటింగ్ అంటే మోస్ట్ చాలా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రాఫిక్స్, ట్రాన్సాక్షన్స్, ప్రెసిస్, ఆడియో, వీడియో, ఫిల్టర్స్, రెండర్, అవుట్పుట్ చాలా ఉంటాయి దీంట్లో. అంటే మనకు ఒక వీడియో చూస్తున్నాం కానీ దాని వెనకాల వర్క్ చాలా చేయాల్సిందే. దాన్ని ఇప్పుడు మీకు తెలిసిన 4K అంటే ఏంటి, 1080p అంటే ఏంటి, 2K అంటే ఏంటి? 4K తెలీదా? థియేటర్స్ లో చూసేది అదే ఆ రెజల్యూషన్. 2K ఎక్కడ చూస్తాం? 2K వచ్చేసి మామూలుగా మొబైల్స్ లో 2K కానీ 1080p కానీ వాడతారు. 2K చాలా చోట్ల వాడచ్చు. టీవీస్ లో వచ్చే రెజల్యూషన్ మారుతుంది, తర్వాత థియేటర్ యాడ్స్ లో 2K వస్తుంది, 4K కూడా వస్తుంది బేస్డ్ ఆన్ థింగ్స్. 1080p ఎక్కడ వాడతాం? మళ్ళీ వీడియోస్ డౌన్లోడింగ్ ఏమన్నా చేసుకోవాలన్నప్పుడు వాడతాం. మూవీస్ డౌన్లోడింగ్ ఓకే, హాట్‌స్టార్ లో క్రికెట్ మ్యాచెస్ అవి చూసినప్పుడు 1080 పెట్టుకొని చూస్తాము, లేదంటే 4K పెట్టుకొని చూస్తాము. ఇంకా అంతే బ్రో. వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని ఎందుకు వచ్చావు నువ్వు? ఆ హైప్ లో భాగం అంటే ఆ భూమిలో భాగమా లేకపోతే నీ ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్. ఎందుకు? నార్మల్ వర్క్ లో స్ట్రెస్ ఉండిద్ది, వీడియో ఎడిటింగ్ ఎంటర్టైనింగ్ ఉంది. వీడియో ఎడిటింగ్ లో ఉన్నంత స్ట్రెస్ దేంట్లోనూ ఉండదు తెలుసా నిజంగా. అంటే నేను నా దగ్గరికి 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ వస్తాడు, జబర్దస్త్ తర్వాత ఈ ప్రెమో కట్లు, ఈటీవీ వీటికి సంబంధించిన కట్ చేశాడు. 6 years ఎక్స్పీరియన్స్. అలా వచ్చి తలబట్టుకొని ఇంతకన్నా వేస్ట్ వర్క్ లేదు, అంటే నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని చేయాలి. సరే, ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్, మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఒక పారాలిసిస్ అబ్బాయి వస్తాడు. బాడీకి లెఫ్ట్ సైడ్ అంతా పారాలిసిస్. ఎందుకు వచ్చిందో తెలుసా? తను ఒక వీడియో ఎడిటర్. ఈ ప్రమోలు కట్ చేసి రాత్రి 2 వరకు 3 వరకు వర్క్ చేసి హెల్త్ పాడు చేసుకొని పారాలిసిస్ తెచ్చుకున్న వాళ్ళు ఇలా. ఎంటర్టైన్మెంట్ ఉంటది కానీ చూసే వాళ్ళకి ఉంటది, చేసే వాళ్ళకి ఉంటుంది. నీకు 1 minute వీడియో ఎడిట్ చాలా బాగుంటుంది. ఇన్ కేసు 2.5 గంటల వీడియో మూవీ ఎడిట్ చేయాలంటే తోలుదేరు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఎంతసేపు ఉంటాయి? 20+ పాడ్కాస్ట్ ఉంది, 1 hour పైన ఉంటుంది. 2.5 hours ఉన్న పాడ్కాస్ట్ కూడా చూసి ఎంత కష్టమో తెలుసా ఎడిట్ చేయడం. అంటే మీకు ఎలా స్లో మోషన్ పెట్టి మంచి బీజం పెడితే అదే వీడియో ఎడిటింగ్ అనుకుంటారు. యాక్చువల్ వీడియో ఎడిటింగ్ కాదు, అది హైప్ అంతే. అంటే నా పర్స్పెక్టివ్ చెప్తూ మోస్ట్ టఫెస్ట్ వర్క్ ఏమైనా ఉందంటే అది వీడియో ఎడిటింగ్. ఇప్పుడు తెలియదు, దిగాక అది పెట్టే ప్రెషర్ తట్టుకోలేక అప్పుడు వస్తుంది. ఓకేనా? ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు, నా వీడియోస్ చూసి వచ్చావు, వచ్చావు, ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు? దీని తర్వాత ఏం చేస్తావు? నీకున్న క్వశ్చన్స్ ఏంటి? దీని తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తాను. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎందుకు వీడియో ఎడిటింగ్ చేసుకున్నావు? బలవంతంగా నీకు కోర్సులో చేయించారా? చెప్పు, అది కూడా చెప్పు. ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎడిటింగ్ నేర్చుకుంటా? బిజినెస్ కి ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ ఎలా యూజ్ అవుతుంది? అంటే ఉంటది, నీకు ఎలా యూజ్ అవుతుంది అంటున్నా? విలేజ్ లో కూడా పెట్టుకోవచ్చు, విలేజ్ కూడా పెట్టుకోవచ్చు, ఎడిటింగ్ పెట్టుకోవచ్చు, వెడ్డింగ్ చేసే వెడ్డింగ్ డాక్యుమెంటరీ పెట్టుకోవచ్చు. ఇంకా నిన్నే నువ్వు ప్రమోట్ చేసుకోవాలంటే ఎడిటింగ్ కావాలి, రీల్స్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఒక క్వశ్చన్ అడుగుతా, వీళ్ళు ఎవరైనా చెప్పచ్చు. వీడియో ఎడిటర్ కి యాక్చువల్ గా ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉండాలా? జస్ట్ వీడియో ఎడిటింగ్ వస్తే చాలు? ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉండాలి. ఉంటేనే వాడికి ఎలా కావాలి ఏంటో తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఫ్రేమ్ లో లైట్ ఎక్కడ పడుతుంది, ఇప్పుడు ఒక లైట్ ఉంటది, ఇటంతా మంచిగా గ్రో అవుతుంది, ఇటంతా డార్క్ ఉంటుంది. మీరేంటి అంటే యాజ్ ఏ ఒక వీడియో ఎడిటర్ గా దీన్ని ఎలా లైట్ చేయాలో తెలుసు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ కమ్ వీడియో ఎడిటర్ కి ఏం తెలుస్తుంది అంటే ఈ మొహం అంతా లైటింగ్ ఎలా మ్యాచ్ చేయాలో అడిగి అర్థం అవుతుంది. మార్నింగ్ టైం తీసిన సన్నిట్ ఉంటాడు, ఆ సన్ కి ఎలా కలర్ కరెక్షన్ చేయాలి, ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉంటే అది ఉండాలి కూడా బేసిక్. ఓకేనా? ఎప్పుడు ట్రై చేశారా? ఫోటోగ్రఫీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఇక్కడ? ఏం ట్రై చేయలేదా? పోర్ట్రేట్స్, షిలౌట్స్ చేసావా? చెప్పు బ్రో, నీకు వీడియో ఎడిటింగ్ మీద డౌట్స్ ఏంటి? అంటే అందరూ చేసేది నువ్వు నేర్చుకుంటున్నావా లేకపోతే కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నావా? దీని మీద ఉన్న డౌట్స్ ఏంటో? డౌట్స్ ఏం లేవా? చెప్పు, నువ్వు ఎందుకు వీడియో ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకున్నావు? ఒకవేళ నేర్చుకున్నాక ఏం చేస్తావు? అంటే నేను వీడియో
ఎడిటింగ్ అనే కాదు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యూచర్ లో మనం బిజినెస్ పెట్టుకున్నా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలంటే వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకుని ఉండాలి కోర్స్. ఇప్పుడు ప్రెసెంట్ మన బిజినెస్ ని గ్రోమ్ చేసుకోవాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి దాంతో పాటు యాడ్స్ చేయాలన్నా, అప్పుడు దానికి సంబంధించిన రీల్స్ కానీ ఏమన్నా ఎడిట్ చేయాలన్నా కూడా మనకి వీడియో ఎడిటింగ్ అనేది యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. సో అందుకని డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది నేర్చుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. అసలు వీడియో ఎడిటింగ్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసావు ఈ డౌట్స్ ఎందుకు ఇలా ఇవే నేర్చుకోవాలి అంటే చాలా వరకు వీడియో ఎడిటింగ్ లో ఏంటంటే ప్రోమో కట్ అవి చేస్తారు కదా, అవి ఎలా చేస్తారు, లేదంటే ఇప్పుడు రెలికర్ వీడియోస్ పెట్టకుండా ఆటోమేటిక్ గా సబ్ టైటిల్స్ అవి వస్తాయి కదా, అవి అలా. ఇంకోటి వచ్చేసి ఒక క్లిప్ కి ఇంకో క్లిప్ యాడ్ చేయడం ఎలా తెలుసుకోవాలని చెప్పి అని వచ్చాను.